అంటే ఎందుకు నేను ఆలోచిస్తానంటే మనిషి మనెవరం శాశ్వతం కాదు. మాట అది మంచి అయినా చెడైనా, అందుకే ఆలోచించే మాట్లాడతాను ఎప్పుడు. ఈ అన్న మాట ఒక తరం 2-3 తరాలు ఉండిపోతే పర్యవసానం ఏంటి? ఎనీ పబ్లిక్ పాలసీ ఇవన్నీ ఆలోచించి నేను జనసేన కోసం ప్రతిపాదించిన 7 సిద్ధాంతాలు చాలా మదించి శోధించి తర్కించి మీ ముందు పెట్టింది. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. నేను టీనేజర్గా ఉన్నప్పటి నుంచి నాకు నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్తమాకు వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక బోర్డు నన్ను ఆకర్షించేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు. అంటే వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని.